ప్రజల మనస్సాక్షి ఉండదా? ప్రజలు ఎవరు నాయకుడు, ఎవరికి ఓటేస్తే మనం వెనుకుంటాడో ఉండరా? నేనైతే ఖచ్చితంగా చెప్తున్నాను, మంగళగిరి ప్రజలు, తాడికొండ ప్రజలు ఖచ్చితంగా నన్ను ఆశీర్వదిస్తారని నాకు నమ్మకం ఉంది. ఖచ్చితంగా 2 కాన్స్టిట్యున్సీలో అత్యంత తీవ్రమైనటువంటి ప్రభావం చూపించగలననే నమ్మకం నాకైతే ఉంది. సార్ చెప్పండి, దశాబ్ద కాలం నుంచి పార్టీ నడుపుతున్నాడు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు, ఎందుకని సక్సెస్ కాలేదు? అటువంటి వ్యక్తికి చంద్రబాబు ఎంపర్లాడుతూ పక్కనేసుకుని ఎందుకు తిరుగుతున్నారు? మీలాంటి వాళ్ళని ఎవరిని కూడాను కలుపుకునే పరిస్థితి ఎందుకు ఏర్పడింది? ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారికి చాలా ఎక్కువ తెలివితేటలండి. అంటే బహుశా భారతదేశంలో అంత సీనియర్ పొలిటీషియన్ ఉండరు. అంత అంటే పొలిటీషియన్ అనే దానికి ఆయన ఒక 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 అంటే బ్రాండ్ అంబాసిడర్. అంటే పొలిటీషియన్కి ఉండాల్సినటువంటి లక్షణాలు పూర్తి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి ఆయన. ఆయన్ని నేను అంత క్లోజ్గా అబ్జర్వ్ చేయలేదు కానీ బట్ ఆయన మనస్తత్వం మీద నాకు ఒక అవగాహన ఉంది. పవన్ కళ్యాణ్ అనేటువంటి వ్యక్తి ఒక సినిమా యాక్టర్స్. వాళ్ళ చిరంజీవి ప్రజా రాజ్యం పార్టీ పెట్టిన తర్వాత ఈ రాష్ట్రంలో ఆయన రాజకీయాలు చేయాలనుకున్నప్పుడు ఇప్పుడు 14 సంవత్సరాలు 12 సంవత్సరాలు 13 సంవత్సరాలు అవుతుంది, కనీసం ఆయన ఎమ్మెల్యే కూడా గెలవలేదు. మీరు చెప్పండి, 2011 నుంచి 2024 వరకు పవన్ కళ్యాణ్ స్టేట్మెంట్స్ ప్రతి ఇయర్కి ఒక స్టేట్మెంట్ మారుతుంది. ఇయర్కి ఒక పార్టీ ఐడియాలజీ మారుతుంది. ఇయర్కి ఒక పార్టీతో పెట్టుకుంటారు. ఈ రోజు మాట్లాడిన మాట రేపు మాట్లాడరు. ఈ క్షణం చెప్పినటువంటి మా ప్రామిస్ రేపు గుర్తుండదు. ఈ రోజు ఈ నెల చేసినటువంటి కలిసినటువంటి మనిషి నెక్స్ట్ మంత్లో గుర్తుపెట్టుకోడు. మోస్ట్ ఇన్కన్సిస్టెంట్ పర్సనాలిటీ ఎవరైనా ఉన్నారంటే ఆంధ్రప్రదేశ్ పొలిటీషియన్లో దట్ ఈస్ పవన్ కళ్యాణ్. మోస్ట్ ఇన్కన్సిస్టెంట్ క్యారెక్టర్ అండ్ రిలయబిలిటీ లేనిటువంటి వ్యక్తి. మీరు పవన్ కళ్యాణ్ అనేటువంటి వ్యక్తిగతంగా నేను మాట్లాడను. ఆ పెళ్లిళ్ళ జోలికి దాని జోలికి నేను వెళ్ళను, ఎందుకంటే ఆయన వ్యక్తిగతమైనటువంటి విషయం. నేను కూడా ఆ స్థాయికి దిగజారి మాట్లాడలేను. కానీ నేనేమంటానంటే 2014 నుంచి 2019 వరకు తెలుగుదేశం ప్రభుత్వంతో మీరు ఉన్నారు కదా కలిసి, ఏం చేశారు? తెలుగుదేశం ప్రభుత్వం మీద, నారా లోకేష్ మీద పచ్చి బూతులు తిట్టి విమర్శలు చేశారు కదా. నరేంద్ర మోడీని విపరీతమైన బూతులు తిట్టారు కదా. ఎన్ని 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 చంద్రబాబు నాయుడిని అవినీతి చక్రవర్తి అని మాట్లాడారు కదా. మరి ఏమి పవన్ కళ్యాణ్లో ఈ మార్పుకి ఎవరు ఇప్పుడు వాళ్ళు ఏమన్నా సత్యారిచిందులు అయిపోయినారా ఆటోమేటిక్గా? 2014లో 19లో మోడీ ప్రవర్తన 2024కి మారిపోయిందా? 2019 నుంచి ఇప్పుడు 2018-19 వరకు మోడీ మనకు అన్యాయం చేశాడు. 2019 నుంచి 2024 వరకు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో మోడీ మనకు న్యాయం చేశాడు. మోడీ మనకు బడ్జెట్ ఇచ్చాడు. మోడీ మనకి అద్భుతమైనటువంటి విభజన హామీలు నిర్వర్తించాడు. పోలవరం పూర్తి చేశాడు. తర్వాత ప్రత్యేక హోదా ఇచ్చాడు, లేకపోతే విశాఖపట్నం రైల్వే జోన్ ఇచ్చాడు, లేకపోతే ప్రెస్టీజ్ ఇన్స్టిట్యూషన్ తీసుకొచ్చారు. కాబట్టి మోడీ ప్రవర్తనలో లేకపోతే బడ్జెట్లో మనకి అద్భుతమైన అలొకేషన్ చేశాడు. వెనుకబడిన జిల్లాలకి నిధులు ఇచ్చాడు. సో ఇంత గొప్పగా 2019 నుంచి 2024 వరకు అమరావతిని డెవలప్ చేశాడు. ఇన్ని చేశాడు కాబట్టి మోడీ గారిని మేము తప్పుగా అర్థం చేసుకున్నాము, మమ్మల్ని క్షమించండి మోడీ గారని అడిగారా? దానికోసం నిన్న మోడీని ప్రైజ్ చేశారా? భారతదేశంలోనే అపర భాగీరథుడు, ప్రపంచ దేశాల్లో అవన్నీ తీసుకొచ్చినాడని పొగిడారా? 2019 నుంచి 2024 వరకు ఈ దేశంలో సిక్కిం రాష్ట్రానికి చేసిన నిధులు కూడా ఈ రాష్ట్రానికి ఇవ్వకపోతే, 50 లక్షలు ఉన్నటువంటి రాష్ట్రానికి కూడా ఇవ్వని నిధులు 5 కోట్ల మంది ప్రజలకు ఇవ్వకపోతే మోడీ గొప్పవాడయ్యాడు మీకు? ఈ 5 సంవత్సరాల్లో మోడీ ఈ రాష్ట్రానికి అన్యాయం చేస్తే ఏం చూసి నిన్న పొగిడారు పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు? ఏం చూసి నిన్న మోడీని ఆకాశానికి ఎత్తేశారు? రాష్ట్ర ప్రజలకు అర్థం కాదా? అంటే మీ ఇద్దరు అక్కడ కౌగులించుకొని మీ ఇద్దరు ఈ రాష్ట్రానికి మోడీ అవసరం అని చెప్తే పిచ్చోళ్ళ జనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు మరొకసారి మోడీ కావాలన్నా 5 కోట్ల మంది ప్రజలకు ఏంది కనకదుర్గమ్మ సాక్షిగా ఆశీర్వదించింది. పవన్ కళ్యాణ్ నిజంగా చెప్తున్నా, పవన్ కళ్యాణ్ని నిజంగా అర్థం చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే పవన్ కళ్యాణ్ని నీచాతి నీచంగా ఓడిస్తారు రేపుతున్న పిఠాపురం. ఈ రాష్ట్రంలో సర్వనాశనం చేసినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే, ఒకటి కాంగ్రెస్ పార్టీ హయాంలో చిరంజీవి, నెంబర్ 2 భారతీయ జనతా పార్టీ హయాంలో పవన్ కళ్యాణ్. సార్ ఇప్పుడు మీరు పిఠాపురం నుంచి కూడా అభ్యర్థిని పెడుతున్నారని తెలిసి ఆల్మోస్ట్ పిఠాపురం నుంచి జగ్గర్ప మల్లికార్జున అని పద్మశాలీల అబ్బాయి, 8 డిగ్రీలు 9 డిగ్రీలు ఉన్నతమైన డిగ్రీలు పీజీ డిగ్రీలు చేసినటువంటి వ్యక్తి, న్యాయవాది, చాలా మంచి సామాజిక నేపథ్యం ఉన్నటువంటి వ్యక్తి. పిఠాపురంలో చాలా కాంపిటీషన్ ఇవ్వగలుగుతాడు పవన్ కళ్యాణ్కి. పవన్ కళ్యాణ్ కూడా పిఠాపురంలో ఓడించబోతున్నాం. సార్ ఒకటి చెప్పండి, పిఠాపురంలో సామాజిక పరంగా ఈక్వేషన్లను తీసుకుంటే వారి సామాజిక వర్గం ఎక్కువ ఉన్న నేపథ్యంలో ఈ అబ్బాయి వర్కౌట్ అవుద్దని ఎవరైతే న్యాయవాది ఉన్నారు సార్? ఇప్పుడు సామాజిక వర్గ సమీకరణాలు అనేది ఒక క్యాలిక్యులేషన్ మాత్రమే సార్.
ఇప్పుడు ఒక ఓసీ కాన్స్టిట్యున్సీలో ఎస్సీ ఓట్లు 60-70 వేలు ఉంటాయి. ఓసీ కాన్స్టిట్యున్సీ అక్కడ కమ్మ అభ్యర్థులు ఇద్దరే ఉంచున్నారు అనుకోండి, ఎస్సీలు ఎవరికి వేస్తారు ఓట్లు? ఎవరో ఒకరికి వేయాల్సిందే కదా. అక్కడ అంత మాత్రం చేత ఎస్సీ కాన్స్టిట్యున్సీలో కమ్మోళ్ళు ఉంటారు, రెడ్లు ఉంటారు. ఇప్పుడు పత్తిపాడు ఉంది, పత్తిపాడు ఎస్సీ కాన్స్టిట్యున్సీ, తాడికొండ ఎస్సీ కాన్స్టిట్యున్సీ. ఎంతమంది కమ్మవాళ్ళు సామాజిక వర్గం లేరు? వాళ్ళు ఎవరో వాళ్ళకి ఓసీకి వేయాల్సిందే కదా. ఇక్కడ కాన్స్టిట్యున్సీలో అభ్యర్థి నుంచున్న సామాజిక వర్గాల యొక్క అభ్యర్థి యొక్క ఆలోచన, సామాజిక నేపథ్యం అనేది కొంతవరకు మాత్రమే ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతుంది. సో పవన్ కళ్యాణ్ ఇప్పుడు గాజువాకలో 70,000 మంది ఉన్నారు, భీమవరంలో 65,000 మంది ఉన్నారు. గెలిచాడా? 2 సార్లు ఓడిపోయాడు. మరి ఇప్పుడు పిఠాపురంలో 90,000 మంది ఉన్నారు, పిఠాపురంలో 90,000 మంది ఉన్నారు కాబట్టి ఆయన సెలెక్ట్ చేసుకున్నాడు. అవునండి. ఇప్పుడు ఏమంటాడు? నా పార్టీ కులాలకు అతీతం, నేను ఆ కాపుల పార్టీ కాదు, నాకు అసలు కాపులతో సంబంధం లేదు అంటాడు. మరి కాపులతో సంబంధం లేకుండా రాష్ట్రంలో వెతికి కాపులు హైయెస్ట్ ఉన్న కాన్స్టిట్యున్సీకి ఎందుకు ఎన్నుకున్నావు? అవును, అభ్యర్థులు కూడా అక్కడే పెట్టారు. ఎందుకు ఎన్నుకున్నావు? నువ్వు నిజంగా ఎక్కడ ఓడిపోయామో అక్కడే వెతుక్కోవాలనుకున్నావు. నువ్వు మళ్ళీ భీమవరంలో పోటీ చేయాలి, లేదా గాజువాకలో పోటీ చేయాలి. మళ్ళీ ఎందుకు పిఠాపురం వచ్చావు? పిఠాపురం ఎందుకు వచ్చావు అంటే పిఠాపురంలో 90,000 మంది కాపులు ఉన్నారు కాబట్టి మీకు అక్కడ కాన్స్టిట్యున్సీలో కన్వీనియంట్గా ఉంటుంది కాబట్టి కులం ప్రకారమే నువ్వు నుంచున్నావు. మరి నువ్వు నీతులు చెప్తావేంటి? అంటే రెల్లికులు వస్తున్నా అంటాడు, ఎస్సీ అంటాడు, బీసీ అంటాడు, అన్నీ చెప్తాడు కదా. పవన్ కళ్యాణ్ అనే అతనటువంటి వ్యక్తి ఒక క్యారెక్టర్ లేని వ్యక్తి అండి. మోస్ట్ ఇన్కన్సిస్టెన్సీ స్టేట్మెంట్స్ ఇచ్చేటువంటి వ్యక్తి, ఒక స్టెబిలిటీ లేనటువంటి వ్యక్తి. పవన్ కళ్యాణ్ అనేటువంటి వ్యక్తి ఈ రాష్ట్ర రాజకీయాల్లో ఆటలో అరటి పండుగ మారిపోతున్నాడు. రేపొద్దున తెలుగుదేశం ప్రభుత్వం వాడుకుని పక్కన పెట్టబోతుంది. ఇలాంటి వ్యక్తుల వల్ల రాష్ట్రానికి చాలా నష్టం సార్. నేను పవన్ కళ్యాణ్ని వ్యక్తిగతంగా నేను మాట్లాడటంలా, ఇప్పుడు ఇలాంటి వ్యక్తి రేపొద్దున మోడీతో కలిసి, చంద్రబాబు నాయుడుతో కలిసి వాళ్ళ సామాజిక వర్గాన్ని తీసుకెళ్లి తాకట్టు పెట్టాలని చూస్తున్నాడు. వాళ్ళ 21 సీట్లు తీసుకుని పోటీ చేస్తున్నాడు. అసలు మీరు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలనే లక్ష్యంతో నేను అనుకుంటున్నాను పవన్ కళ్యాణ్ కంటే నేను 1000 రెట్లు గొప్ప సార్. 100%. ఎందుకు గొప్ప తెలుసా? ఈ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ కేంద్రాన్ని పరిపాలించే పార్టీ 175 నియోజకవర్గాల్లో పెట్టడంలా, జనసేన పెట్టడంలా, తెలుగుదేశం పెట్టడంలా, సిపిఐ పెట్టడంలా, సిపిఎం పెట్టడంలా, కాంగ్రెస్ పార్టీ పెట్టడంలా, బీఎస్పీ పెట్టడంలా, వీసీకే పెట్టడంలా. 8 నేషనల్ పార్టీలు, 6 నేషనల్ పార్టీలు, 2 రీజనల్ పార్టీల్లో 175 కాన్స్టిట్యున్సీల్లో పోటీ పెడుతున్న పార్టీలు ఏవీ లేవు. నేను వైఎస్ఆర్సీపీ మాత్రమే 175 కాన్స్టిట్యున్సీలో పోటీ పెడుతున్నాను. అసలు వాళ్ళకి అభ్యర్థులు దొరక్క పెట్టలేదు అంటారా? ఎందుకని అలాగా? అలయన్స్ అభ్యర్థులు దొరకపోవటం ఏంటి? నాకు దొరకంగా లేదు, వాళ్ళకి దొరకరా? అంటే మీ విజన్ వేరు కదా. అలా అని కాదు, డబ్బులేని నాలాంటి నిరుపేద పార్టీకి నామినేషన్ వేసి అంబేద్కర్ పాంప్లెంట్ వేసి అమ్మ నమస్కారం మాకు కోటేయండి, మీకు ఏదో సందర్భంలో కష్టం అంటే వస్తామని చెప్పే మాలాంటి పార్టీకి అభ్యర్థులు దొరుకుతున్నప్పుడు కాంగ్రెస్కి ఎందుకు దొరకరు? జనసేనకి ఎందుకు దొరకరు? 100 కోట్ల రూపాయలు వాళ్ళకి ఫండ్లు వచ్చే పార్టీలు, 1000 కోట్ల రూపాయలు వాళ్ళకి కేంద్ర ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం సపోర్ట్ చేసే పార్టీలు. వీళ్ళు ఏంటి అంటే జనసేన ప్రభుత్వం అంటే 21 సీట్లు తీసుకొని రేపొద్దున అసెంబ్లీలోకి వెళ్ళాలనేది ఒక టార్గెట్. వీళ్ళు తెలుగుదేశం పార్టీతో కలవకపోతే రేపు అసెంబ్లీలో కూడా వెళ్ళరు. రేపు పవన్ కళ్యాణ్ కూడా 100% ఓడిపోతాడు, మళ్ళీ ఓడిపోతాడు. తెలుగుదేశం పార్టీతో కలవకపోతే, కలిస్తే గెలిచే అవకాశాలు మెరుగుపడతాయి. నేనేమంటానంటే రేపొద్దున పవన్ కళ్యాణ్ ఓడించబోయేది నేను లేకపోతే జగనో కాదు, పవన్ కళ్యాణ్ ఓడించబోయేది రేపు టీడీపీనే. ఖచ్చితంగా అండి, 100%. మొన్న కూడా 2 సార్లు వాళ్ళు ఓడించారన్నారు. 100%. ఎందుకు అంటే పవన్ కళ్యాణ్ అసెంబ్లీకి వస్తే స్వీట్స్ పవర్ షేరింగ్ అడుగుతాడు. పవన్ కళ్యాణ్ అసెంబ్లీకి వస్తే నాకు ముఖ్యమంత్రి పదవి కావాలంటాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు టీడీపీ పోటీ చేసే స్థానాల్లో సగం సీట్లు గెలిచింది అనుకుందాం, 65-70 గెలిచింది అనుకుందాం. ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి ఇంకో 18 సీట్లు కావాలి కదా. 18 సీట్లు ఫర్ ఎగ్జాంపుల్ భారతీయ జనతా పార్టీ అండ్ పవన్ కళ్యాణ్కి కలిపి వచ్చినాయి అనుకోండి, 31 సీట్లు 18 సీట్లు వచ్చినాయి అనుకుందాం. వీళ్ళు ఇస్తే కానీ ఆయన ముఖ్యమంత్రి కాడు. ఇప్పుడు ఏమంటారు? మీరు మాకు 2 సంవత్సరాలు ముఖ్యమంత్రి ఇస్తే మేము అప్పుడు మీకు మద్దతు ఇస్తామంటారు. బాబు గారికి అసలు ఒప్పుకోడుగా. ఒప్పుకోకపోతే ప్రభుత్వం ఏర్పాటు కాదుగా. అవును, అందుకని నేను గెలవనివ్వరు అసలు. అందుకని పవన్ కళ్యాణ్ గెలవనివ్వరు. పవన్ కళ్యాణ్ని కావాలని చంద్రబాబు నాయుడు ఓడిస్తాడని నిశ్చితమైన నమ్మకం నాకుంది. ఓకే. సో ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ ఏదేమైనా అసెంబ్లీ గేటు తాకనివ్వం, 100%. అంతేనండి. ఐదర్ నా స్థాయిలో నేను, చంద్రబాబు నాయుడు స్థాయిలో చంద్రబాబు నాయుడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థాయిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఎందుకంటే అలీం గారు ఇక్కడ నేను వ్యక్తిగతంగా మాట్లాడటంలా, నేను ఎందుకు మాట్లాడుతున్నానంటే పవన్ కళ్యాణ్ అనేటువంటి వ్యక్తి ఈ రాష్ట్ర భవిష్యత్తుని భారతీయ జనతా పార్టీ కాళ్ళ కింద, భారతీయ జనతా పార్టీ కాళ్ళ కింద, ఆర్ఎస్ఎస్ భావజాలం కింద ఈ రాష్ట్రంలో ఉన్న 1,50,00,000 మంది ఎస్సీ ఎస్టీలు,
ఈ రాష్ట్రంలో ఉన్న 90 లక్షల మంది ముస్లిమ్స్, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 60 లక్షల మంది ఎవరైతే చిన్న చిన్న కుటుంబాలు, బడుగు బలహీన వర్గాలు ఉన్నారో వీళ్ళందరి భవిష్యత్తుని ఇంచుమించుగా 3 కోట్ల మంది ప్రజల యొక్క భవిష్యత్తుని మోడీ కాళ్ళ కింద పెట్టడానికి ప్రయత్నం చేస్తారు. వీళ్ళిద్దరు కలిసి చంద్రబాబు పవన్ కళ్యాణ్. చంద్రబాబు నాయుడుని ఒప్పించిందే పవన్ కళ్యాణ్. సో పవన్ కళ్యాణ్ ఈజ్ ఫస్ట్ కల్ప్రిట్ హియర్. పవన్ కళ్యాణే భారతీయ జనతా పార్టీతో కలవాలి, ఈ రాష్ట్రంలోకి తీసుకురావాలి, ఈ రాష్ట్రంలో వాళ్ళకి సీట్లు, పవన్ కళ్యాణ్కి ఇచ్చిన సీట్లు కూడా త్యాగం చేశాడండి బీజేపీ కోసం ఆయన. అది ఎవరు చేయరుగా సార్, అది ఎందుకైనా బికాస్ రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీల యొక్క ముస్లిమ్స్ యొక్క ఇంట్రెస్ట్ని